కానీ తిరుపతి లడ్డు అంశం అనేది ఒక కోణంలో చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు పాచిపోయిన లడ్డు అనే అంశంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అదే నాయకుడు మళ్ళీ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, మన సనాతన ధర్మానికి ఎంతో ద్రోహం జరిగిందని, నేరం జరిగిందని చాలా బాధపడిపోతూ రకరకాల విన్యాసాలు చేస్తూ తిరుపతి లడ్డు మీద దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అంతా కూడా ఎన్నో కేసులు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దాని మీద సిబిఐ కూడా రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి కూడా ప్రజలకు అర్థం కాని విషయం, సిబిఐ వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందా లేక సిబిఐ దీంట్లో జంతు అవశేషాల ఈ అవశేషాలు ఉన్నాయా అనే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం